హాయ్ ఫ్రెండ్స్, కాలచక్రం 4వ భాగం మొదలు పెడదాం. రాజు రాసిన సందేశం శేఖర్కు చేరిందా? వాళ్ళ జీవితం ఎలా మలుపు తిరగబోతోందో చూద్దామా? హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోలు మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ. వర్తమాన కాలంలో శేఖర్ టేబుల్ పైన ఉన్న పాత్ర మళ్లీ స్వల్పంగా కంపించింది. అందులో ఒక తాళపత్ర లేఖ ప్రత్యక్షమైంది. శేఖర్ వెంటనే దాన్ని తీసుకుని రాజు పంపించిన సందేశాన్ని చదవడం ప్రారంభించాడు. ఇప్పుడు అతనికి రాజు ఉన్న ఖచ్చితమైన సంవత్సరం మరియు నెల తెలిసిపోయాయి. శేఖర్ వెంటనే తన ల్యాప్టాప్ తెరిచి చారిత్రక వాతావరణ రికార్డులను మరియు వృత్తాంతాలను పరిశీలించడం ప్రారంభించాడు. జాగ్రత్తగా వెతికిన తర్వాత చారిత్రక ఆధారాల ప్రకారం ఆ ప్రాంతంలో దీర్ఘకాలంగా కరువు ఆ సమయంలో తాండవించిందని, ఆ కరువు మరొక నెల రోజుల్లో భారీ వర్షాలు కురిసి కరువు తీరబోతోందని శేఖర్ గుర్తించాడు. శేఖర్ వెంటనే మరొక లేఖ రాశాడు. మరొక నెలలో భారీ వర్షాలు పడతాయి, కరువు తీరుతుంది, మీ రాజ్యం మళ్ళీ నీటితో నిండిపోతుంది అని అతను రాసి ఆ లేఖను పాత్రలో ఉంచాడు. ఆ సందేశం రాజుగారి ఆలయ పాత్రలో ప్రత్యక్షమైంది. రాజు దాన్ని చదివి కొంత ఉపశమనం పొందాడు. వర్షాలు వస్తాయి, రాజ్యం నిలబడబోతోంది అని రాజుగారు ఒక్క నిమిషం సంతోషించారు. కాని వెంటనే అందులో ఉన్న భయంకరమైన సమస్య గుర్తించి ఆయన భయపడసాగారు. ఆ భయంతో రాజుగారు వెంటనే మరొక లేఖ రాశారు. మీ మాట నాకు ధైర్యాన్నిచ్చింది, కానీ 1 నెల వరకు మేము బ్రతకలేం. కరువు వలన నా రాజ్యంలో చాలా మంది ఇప్పటికే వెళ్లిపోయారు. కానీ నా సైన్యం మరియు నా పైన విశ్వాసం ఉంచిన ప్రజలు రాజధానిలో ఉండిపోయారు. వారు దాహంతో చనిపోవటం నేను చూస్తూ ఉండలేను. దయచేసి మాకు సహాయం చేయండి అని ఆ లేఖను రాసి పాత్రలో ఉంచారు. రాజు రాసిన లేఖను చదివిన శేఖర్ మనసు భారంగా మారిపోయింది. దాహంతో నీటి కోసం ఎదురు చూస్తున్న వేల మంది ప్రజలు అతని మనసులో ప్రత్యక్షమయ్యారు. ఎంత కష్టమైన పరిస్థితుల్లోనైనా తన రాజుపైన విశ్వాసంతో నిలబడి ఉన్న సైనికులు, అలాగే రాజు అలా బాధపడటం అనే ఆలోచనలు శేఖర్ మనసులో మెదులుతూ ఉన్నాయి. శేఖర్ వెంటనే వేగంగా ఆలోచించడం మొదలుపెట్టాడు. 700 సంవత్సరాల క్రితం ఉన్న ప్రజలను నేనెలా సహాయం చేసి కాపాడగలను అనే ప్రశ్న అతన్ని వెంటాడసాగింది. కొంతసేపు అతను మౌనంగా కూర్చుని ఆలోచించసాగాడు. ఉన్న పరంగా అతనికి ఒక ఆలోచన మెరుపులా తట్టింది. అతను వెంటనే ఒక కాగితం తీసుకుని లేఖ రాయడం ప్రారంభించాడు. మీ రాజధానిలో ఉన్న అతిపెద్ద చెరువు వద్దకు రేపు మధ్యాహ్నం ఈ పాత్రని తీసుకువెళ్ళండి. మీరలా చేసిన తర్వాత నాకు తెలియజేయండి. నేను మీ ప్రజలకు నీటిని అందించే ప్రయత్నం చేస్తాను అని రాసి ఆ లేఖను పాత్రలో ఉంచాడు. ఆ సందేశం వెంటనే మాయమై రాజుగారికి చేరింది. రాజభవనం లోపల కార్తీకనందనుడు శేఖర్ పంపించిన లేఖను చదివారు. ఆ సందేశంతో రాజు ఆలోచనలో పడిపోయాడు. అసలు ఈ వ్యక్తికి ఏం చేస్తున్నాడో అర్థమవుతోందా? నేను నా రాజ్య భవిష్యత్తుని ఒక తెలివి తక్కువ బస్వన్న చేతిలో పెట్టలేదు కదా. ఒక చిన్న లోహ పాత్రతో ఈ నగరంలో ఉన్న కరువుని ఎలా తీర్చగలడు? ఇది సాధ్యమేనా అని కొంచెం సేపు ఆలోచించి, ఇప్పటి వరకు జరిగిన అద్భుతాలు చూస్తే అతను సహాయం చేయగలడని నాకనిపిస్తోంది. అదీ కాక నా పరిస్థితికి అతను తప్ప మరో మార్గం లేదు. అందుకే భవిష్యత్ నుంచి వచ్చిన అపరిచిత మనిషిని నమ్మాలని రాజుగారు నిర్ణయించుకున్నారు. మరుసటి రోజు మధ్యాహ్నం రాజధాని మధ్యలో ఉన్న రాజ్యంలోని అతిపెద్ద చెరువు వద్దకు జనాలు చేరుకున్నారు. ఒకప్పుడది నగరానికి ప్రధాన నీటి వనరుగా ఉండేది. కానీ ఇప్పుడది బీటలు వారి నేల, దుమ్ముతో నిండిన ఎడారిని తలపిస్తోంది. సైనికులు, రాజుపైన విశ్వాసం ఉన్న ప్రజలు చుట్టూ నిలబడి తమ రాజు ఏం చేయబోతున్నాడో అని ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. రాజా కార్తీకనందనుడు నెమ్మదిగా ఎండిపోయిన చెరువు అంచుకు వచ్చాడు. ఆయన చేతిలో ఆ రహస్యమైన లోహపాత్ర ఉంది. కొంతమంది మంత్రులు ఆందోళనలో మాట్లాడుకుంటూ ఉండగా మరికొందరు రాజు ఏం చేయబోతున్నాడని ఆశ్చర్యంగా గమనిస్తున్నారు. రాజు ఆ పాత్రను మెల్లగా చెరువు అంచున ఉంచి తర్వాత ఒక చిన్న లేఖ, నేను మీ మాట ప్రకారం చెరువు దగ్గర పాత్రను ఉంచాను అని రాసి దాన్ని ఆ పాత్రలో వేశారు. కొన్ని క్షణాల్లోనే ఆ లేఖ మాయమైంది. ఇప్పుడు ఆ రాజు చేయగలిగింది ఒక్కటే,
ఎదురు చూడటం. వర్తమాన కాలంలో శేఖర్ మధ్యాహ్నం సమయానికి ఒక గంభీరంగా ప్రవహిస్తున్న నది ఒడ్డుకు ఆ పాత్రను తీసుకువచ్చాడు. ఆ నది ప్రవాహం బలంగా సాగుతూ ఉంది. ఆ నదిలో ప్రతి సెకండుకు వేల లీటర్ల నీరు పారుతోంది. శేఖర్ సందేశం కోసం ఆ పాత్రను గమనిస్తూ కూర్చున్నాడు. అప్పుడే ఆ పాత్ర స్వల్పంగా కంపిస్తోంది. అందులో ఒక చిన్న తాళపత్ర లేఖ ప్రత్యక్షమైంది. శేఖర్ వెంటనే దాన్ని తీసుకుని చదివాడు. ఇప్పుడు అతని ప్రణాళిక ప్రారంభమయ్యే సమయం వచ్చింది. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా శేఖర్ నదిలోకి నడుచుకుంటూ వెళ్లి నుంచున్నాడు. అతను జాగ్రత్తగా ఆ పాత్రను ప్రవహిస్తున్న నీటిలో ముంచేశాడు. ఆ పాత్ర నది నీటిని తాకిన క్షణంలోనే ఒక అద్భుతం జరిగింది. రాజధానిలో ఎండిపోయిన చెరువు వద్ద ప్రజలు నిశ్శబ్దంగా ఎదురు చూస్తూ నిలబడి ఉన్నారు. అప్పుడే ఆ పాత్ర స్వల్పంగా కంపించడం ప్రారంభించింది. దాని నుంచి నీరు ఊరటం మొదలైంది. మొదటది చిన్న ప్రవాహంలా మొదలైంది. కానీ క్రమేణా ఆ ప్రవాహం బలంగా పెరగడం మొదలైంది. కొన్ని క్షణాల్లోనే అది ఒక భారీ ప్రవాహంగా మారిపోయింది. స్వచ్ఛమైన నీరు ఆ పాత్ర నుంచి బయటికి వచ్చి ఎండిపోయిన చెరువుని నింపసాగింది. ప్రజల ఆశ్చర్యంతో నిశ్చేష్టులై ఉండిపోయారు. ఖాళీగా ఉన్న చెరువు వేగంగా నిండడం గమనించి సైనికులు ఆశ్చర్యంతో కేరింతలు కొట్టసాగారు. పిల్లలు ఆనందంతో గెంతసాగారు. కొంత సమయంలోనే ఆ చెరువు పూర్తిగా నిండిపోయి ఆ నీరు చుట్టుపక్కలున్న చిన్న కాలువల్లో కూడా పారసాగింది. నెలల తరబడి దాహంతో బాధపడుతున్న రాజధాని నగరంలో ఒక్కసారిగా ఎప్పుడూ చూడనంత నీరు సమృద్ధిగా పారసాగింది. జనం ఆనందంతో కేకలు వేయసాగారు. చాలా మంది మోకాళ్ల మీద కూర్చుని తమను కాపాడిన దైవానికి నమస్కరించసాగారు. రాజా కార్తీకనందనుడు మాత్రం నిశ్శబ్దంగా నిలబడి ఆ పొంగి పొల్లాడుతున్న చెరువుని చూస్తూ ఉండిపోయారు. ఇప్పుడు ఆయనకి ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. భవిష్యత్ నుంచి వచ్చిన ఆ మనిషి నిజంగానే తన ప్రజలను రక్షించాడు. తిరిగి వర్తమాన కాలంలో నది ప్రవాహం శేఖర్ చుట్టూ బలంగా కొనసాగుతూనే ఉంది. కొంత సమయం తర్వాత అతను నెమ్మదిగా ఆ పాత్రని నీటిలో నుంచి పైకి తీశాడు. అదే క్షణంలో రాజుగారి పాత్రలో నీటి ప్రవాహం ఒక్కసారిగా ఆగిపోయింది. శేఖర్ ఆ పాత్రను చూస్తూ ఉండిపోయాడు. ఇది ఒక సాధారణమైన పాత్రలా కనిపించినప్పటికీ ఈ వస్తువు 700 సంవత్సరాల క్రితం వేలాది మంది ప్రాణాలను కాపాడింది అని జాగ్రత్తగా అతను పాత్రపై ఉన్న నీటిని తుడిచి నెమ్మదిగా ఇంటి వైపుకు నడవడం ప్రారంభించాడు. ఎన్నో రోజుల తర్వాత మొదటిసారి శేఖర్ తన జీవితానికి చివరికి ఒక అర్థం దొరికిందనే భావంతో సంతోషంగా ప్రశాంతంగా ఉన్నాడు. చంద్ర సామ్రాజ్యం రాజధానిలో ఒకప్పుడు ఎండిపోయిన చెరువు ఇప్పుడు సూర్యకాంతితో మెరిసిపోతూ స్వచ్ఛమైన నీటితో నిండిపోయి ఉంది. ప్రజల ఆనందంతో దాని చుట్టూ గుమ్మిగూడారు. స్త్రీలు నీటిని గిన్నెల్లో నింపుకుంటున్నారు. సైనికులు కృతజ్ఞతతో నీళ్లు తాగుతున్నారు. నెలల తరబడి కష్టాల్లో ఉన్న నగరానికి మొదటిసారి ఆశ తిరిగి వచ్చింది. రాజభవనం లోపల ఉన్న ఆలయంలో రాజా కార్తీకనందనుడు ఆ పవిత్ర పాత్ర ముందు నిలబడి మరొక లేఖ రాయటం ప్రారంభించాడు. భవిష్యత్తులో ఉన్న మహానుభావ, మీ సహాయం వలన మా రాజధాని మళ్ళీ నీటితో నిండింది. నా ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. మేమంతా మీకు రుణపడి ఉన్నాము. మేము మీకెలా కృతజ్ఞత తెలియజేయగలం? మీకేదైనా సమస్యలు ఉంటే చెప్పండి, మేము చేయగలిగిన సహాయం తప్పక చేస్తాము అని లేఖ రాసి ఆ పాత్రలో ఉంచారు. కొంతసేపు తర్వాత వర్తమాన కాలంలో శేఖర్ టేబుల్ పై ఉన్న ఆ పాత్ర మళ్లీ స్వల్పంగా కంపించింది. అందులో ఒక లేఖ ప్రత్యక్షమైంది. శేఖర్ వెంటనే దాన్ని తీసుకుని రాజు పంపించిన సందేశాన్ని చదివాడు. అతను కొద్దిసేపు మౌనంగా కూర్చుని ఉండిపోయాడు. తర్వాత అతను ఒక పెన్ను తీసుకుని రాయడం ప్రారంభించాడు. నేను మీకు సహాయం చేసింది ప్రతిఫలం కోసం కాదు. అంతమంది బాధపడుతున్నారని తెలిసి చూస్తూ ఉండలేకపోయాను. నా మనసు అందుకు ఒప్పుకోలేదు అని కొద్దిసేపు ఆగి, అయితే నా జీవితంలో ఉన్న సమస్యల్లా వైద్యులకు సైతం అర్థం కాని ప్రాణాంతకమైన జబ్బుతో బాధపడుతున్న మా అమ్మకి మందులు కూడా కొనివ్వలేని దుస్థితిలో నేను ఉన్నాను. నా ఆర్థిక సమస్యలు తప్పితే మరే సమస్య నాకు లేదు అని లేఖ రాసి ఆ పాత్రలో ఉంచాడు. ఇక కాలచక్రం వారి జీవితాన్ని ఇంకా ఎన్ని విధాలుగా మలుపు తిప్పుతుందో
ఎన్ని సమస్యలకు పరిష్కారాలు తీసుకువస్తుందో చూస్తూనే ఉండండి కాలచక్రం. మళ్ళీ వచ్చే భాగంతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.